బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య వార్తలు ఆ దేశంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ఇక ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని మిస్టరీ విడనుంది. ఇమ్రాన్ ను కలిసేందుకు ఆయన సోదరికి అదియాలా జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఇక ఇమ్రాన్ సోదరి ఆయనను కలిసి హెల్త్ అప్డేట్స్ ఇస్తే మిస్టరీకి తెరపడనుంది. ఇక అవినీతి ఆరోపణలతో అడియాలా బందీగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను ఎవరూ కలవకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక పాక్ లో పీటీఐ నేతలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇమ్రాన్ ను జైలులోనే హత్య చేశారని ఆఫ్ఘాన్ ప్రకటనతో పాక్ లో గందరగోళం నెలకొంది. జైలులో ఉన్న ఇమ్రాన్ ను ఎవరు కలవనివ్వకపోవడంతో పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇక ఇమ్రాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళన చెందారు. ఇక ఇమ్రాన్ క్షేమంగా ఉన్నారని అదియాలా జైలు అధికారులు ప్రకటించినా వెనక్కి తగ్గలేదు. ఇస్లామాబాద్, రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ ను చూపించకపోతే జైలు గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య వార్తలు ఆ దేశంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ఎట్టకేలకు పాక్ మాజీ ప్రధాని మిస్టరీ వీడనుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇమ్రాన్ ను కలిసేందుకు ఆయన సోదరికి అదియాలా జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్రాన్ సోదరి ఆయనను కలిసి హెల్త్ అప్డేట్స్ ఇస్తే మిస్టరీకి తెరపడే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలతో అదియాలా బందీగా ఉన్నారు ఇమ్రాన్ ఖాన్. ఇక నెల రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ను ఎవరూ కలవకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే పాక్ లో పీటీఐ నేతలతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇమ్రాన్ ను జైలులోనే హత్య చేశారని ఆఫ్ఘాన్ ప్రకటనతో పాక్ లో గందరగోళం నెలకొంది. జైలులో ఉన్న ఇమ్రాన్ ను ఎవరూ కలవనివ్వకపోవడంతో పీటీఐ కార్యకర్తలు పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళన చెందారు. ఇమ్రాన్ క్షేమంగా ఉన్నారని అదియాలా జైలు అధికారులు ప్రకటించినా వెనక్కి తగ్గలేదు. ఇక ఇస్లామాబాద్, రావల్పిండిలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే ఇమ్రాన్ ను చూపించకపోతే జైలు గోడలు బద్దలు కొడతామని హెచ్చరించారు.